जो राज्य सरकार का नाकामी है उसको लोगों के सामने रखने का काम किया है। जैसे जैसे 2015-16 में गरीबों के घर के लिए जो 90,000 घरों का निर्माण करने के लिए फंड दिया गया था उसका इस्तेमाल नहीं हुआ है। తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఏటా అదనంగా 20,000 కోట్లు దేనికి అదనంగానండి? అదనంగా అడిషనల్ 20,000 crores ఇస్తున్నారు. దేనికి అదనం? వాట్ ఈస్ ద అడిషనాలిటీ? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ అమిత్ షా గారిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 200 కోట్లు ఇస్తున్నారా పోనీ? तो अब तक तेलंगाना को लगभग मेरे अंदाज से 1 लाख करोड़ रुपया ज्यादा देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया है। 70 साल में कभी भी इतना ज्यादा पैसा तेलंगाना सरकार को तेलंगाना के विकास के लिए नहीं दिया है। 11,600 కోట్లు మన రాష్ట్రానికి రావాల్సింది బకాయిలు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఇచ్చినాం. ఇచ్చింది 67,000 కోట్లు. అయితే ఆ ఇచ్చింది కూడా ఆయన మెహర్బానీ లేదండి. అది అన్ని రాష్ట్రాలకు ఇచ్చేది, బీజేపీ ఇచ్చేది ఏం లేదు. అది బీజేపీ కాదు, బీజేపీ గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే, ఇంకే గవర్నమెంట్ను ఇవ్వాల్సిందే. ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ ఇట్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బీజేపీ స్పెషల్గా చేసే సాయం ఏం లేదు.